నన్ను ఓడగట్టారు. నేను బాధపడతలేను. ఊకే ఈయనేనా కొత్తోళ్ళు వస్తేవో చేస్తారని మీరు ఓటేశారు. 2.5 సంవత్సరాలు అవుతాను. తొర్రూరులో నేను చేసిన పనులను కూడా పూర్తి చేస్తలేరు. నాకు అది బాధ. వాళ్ళు చేయకుండా పర్వాలే. నేను 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాను. కేసీఆర్ గారిని ఒప్పించి 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తే దాన్ని పక్కకు పెట్టారు. 100 పడకల హాస్పిటల్ వస్తే పేదవాళ్ళు వరంగల్కో హైదరాబాద్కో పోకుండా ఇక్కడనే హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుందని చేశారు. అది అమ్మాపురం రోడ్డుకు చేస్తే దాన్ని తీసుకుపోయి మడిపెల్లి దాటినాక కడతామంటారు. అది కూడా వండబెట్టారు. మున్సిపాలిటీ ఆఫీసు గెస్ట్ హౌస్ వెనకబడి పెద్ద ఎత్తున బిల్డింగ్ కడదామంటే దాన్ని ఆపారు. పాల కేంద్రం దాకా సెంటర్ లైటింగ్ పెడితే దాన్ని ఆపారు. మన మార్కెట్ యార్డ్ ఉన్నది, దాని మీద 2 అంతస్తులు ఇంకా అదనంగా కట్టి దాంట్లో ఏసీలు పెట్టి చికెన్ మటన్ ఫిష్ కూడా పెట్టుకుంటట్టు కూరగాయలు పెట్టుకుంటట్టు పెట్టారు. దాన్ని ఆపారు. 2 కోట్లు. ఫంక్షన్ హాల్ పెద్ద ఎత్తున పెడితే దాన్ని సగం కట్టి ఆపారు. అన్ని కూడా ఆపారు. కుల సంఘాలకు నేను చేస్తే దాన్ని ఆపారు. పెద్ద చెరువు దాని మీద పెద్ద ఎత్తున కడతామని చెరువు మీద కడితే దాన్ని ఆపారు. అరిపిరాల కొడుకు డబల్ రోడ్ ఆఫ్ చేశారు. కంటేపాలెం డబల్ రోడే ఆఫ్ చేశారు. నేను ఎమ్మెల్యే అయినప్పుడు తొర్రూరుకు వచ్చినప్పుడు బాధపడ్డప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోకాల పంటి బురదలుండే దాన్ని డబల్ రోడ్ చేసి సెంటర్ లైటింగ్ చేసి తొర్రూరును అద్భుతంగా ఆర్టీఓ డివిజన్ చేసిన సంగతి, మున్సిపాలిటీ చేసిన సంగతి మీకు గుర్తు చేస్తున్నా. దయచేసి ఇన్ని చేసిన 2.5 సంవత్సరాలు అయింది. ఒక్క పని కూడా పూర్తి చేస్తలేదు. ఒక్క కమ్యూనిటీ హాల్ చేరే దాదాపు 100 కోట్లు పెట్టి సీసీ రోడ్లు చేసిన అద్భుతంగా. ఏ ఊరికన్నా పోండి సీసీ రోడ్లు అధ్వానంగా ఉంటాయి. మన ఊళ్ళలో సీసీ రోడ్లు కంటే మంచిగా తొర్రూరు పట్టణంలో చేసిన సంగతి మీకు గుర్తు చేస్తున్నా. ఇంకా ప్రతి వార్డుకు ₹1 కోటి ఉన్నాయి. దాన్ని పండబెట్టారు. నేను వాటర్ ట్యాంకు 50 కోట్లతోటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తే దాన్ని పండబెట్టారు. దయచేసి మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలంటే ఈ కౌన్సిలర్స్ 16 గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఇలా పెద్ద ఎత్తున యువకులు చేరారు, వ్యాపారస్తులు చేరారు. స్వాగతిస్తున్నా. ఈ కష్టకాలంలో వచ్చారు. ఇంకా 2.5 సంవత్సరాల గవర్నమెంట్ పీరియడ్ ఉన్నా భయపడకుండా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సురేష్ వచ్చినందుకు నేను స్వాగతిస్తున్నాను. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వారితో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఓడిపోయిందనే బాధ కంటే ఎక్కువ తొర్రూరు పట్టణాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాశనం చేస్తారు. ఏ ఒక్క పని చేస్తలేదు. ఒక్క పేదలకు కూడా ఒక్క మంచి పని చేస్తలేదు. మోసాల మీద మోసాలు చేశారు. చాలా మంది ఆశపడ్డాం. నేను 300 ఇల్లు కట్టించిన చూశారు మీరు. ఇవాళ అమ్మాపురం రోడ్డు కానీ ఇటు చీకటాపాలెం పోయే రోడ్డు ఇల్లు కట్టిస్తే దాన్ని పండబెట్టారు. కొత్తగా ఇచ్చేది పక్కకు పెట్టిరు. నేను కట్టించిన వాటిని కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. పూర్తి చేసిన వాటికి పేదలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇన్ని మోసం చేశారు.